తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? అన్న నా పేరు నరేష్. ఏం చేస్తారన్నా? నేను ఇక్కడ సోషల్ వర్కర్, పొలిటికల్ లీడర్. మీ ప్రాంతానికి కంటోన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది. ఇక్కడ 3 పార్టీలు బరిలో ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ 3 పార్టీలలో ఏ పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది? 100% కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్ గెలవాలి? ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ గెలవాలని అంటే ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు బస్సుల డెవలప్మెంట్స్ ఏమైనా కావాలని అంటే మనకు రూలింగ్ గవర్నమెంట్ని గెలిపించుకుంటేనే ఇక్కడ వర్క్స్ అనేది జరుగుతుంది. అది పరిస్థితి. ఇక్కడ సానుభూతి, సాయన్న కూతురు మీద సానుభూతి ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే వాళ్ళు గతంలో 25 సంవత్సరాల నుంచి వాళ్ళే పరిపాలించారు కాబట్టి ఈసారి యూత్ ఫాలోయింగ్ అంతా పని గణేశన్నకి ఈసారి అవకాశం ఇద్దామని అందరూ ఆల్రెడీ డిసైడెడ్ ఉండరు. అందరూ భారీ మెజారిటీ సార్ కాంగ్రెస్ పార్టీని గెలవడం ఖాయం. ఇక్కడ మహిళా ఓటర్లు ముఖ్యంగా ఎటువైపు ఉన్నాయండి? ఇక్కడ మ్యాక్సిమం ఈసారి కాంగ్రెస్కే పనిచేస్తుంది. ఎందుకనంటే ఒక్కసారి అవకాశం ఇద్దాం. ఆయన 2 సార్లు ఓడిపోయాడు పాపం. 2 సార్లు ఓడిపోయినాక ఈసారి ఒకసారి కొత్త అదే గణేష్ అన్న బాగా పనిచేస్తాడు కాబట్టి ఆయనకు ఒకసారి అవకాశం ఇద్దాము. ఇంకోటి ఆయన ఓడిపోయినా నెక్స్ట్ డే నుంచే ఫీల్డ్లో ఉన్నాడు, ప్రజలలో ఉన్నాడు. ఇంకోటి ప్రతిసారి ఆయన సోషల్లో చాలా ఫాస్ట్ ఉంటాడు. ఏది ఉన్నా కానీ అభివృద్ధిలో ముందు ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లేడీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. వాళ్ళకి ఏమైనా స్కీమ్స్ కానీ ఏదైనా యాక్టివిటీస్ కావాలంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాడు. మొన్న రీసెంట్గా గెలవగానే నెక్స్ట్ డే నుంచి ఆయన మార్కెట్లో పబ్లిక్లోనే ఉన్నాడు. ఏం సమస్యలు ఉన్నా అమ్మ నేనున్నా అని ఉన్నాడు. కాబట్టి సార్ 100% మేమంతా కాంగ్రెస్కే డిసైడ్ అయ్యాం. అంటే ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన? సోషల్ వర్కర్స్ వాళ్ళకి యాక్టివిటీస్ ఏదైనా ఉన్నా, ఇప్పుడు వాళ్ళకి ఆర్థికంగా ఎదగాలనుకున్నా, వాళ్ళకి ఏమైనా కావాలంటే ఆయన ఓన్గా సొంత డబ్బులతో అయినా చాలా కార్యక్రమాలు చేశాడు. ఏదైనా ఫెస్టివల్స్ వస్తే చాలా వాళ్ళ లేడీస్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. అది బీఆర్ఎస్ పరిస్థితి ఇక్కడ మీద గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంది? వాళ్ళు 10 సంవత్సరాలుగా ఇక్కడ పవర్లో ఉన్నారు. ఇక పవర్లో ఉన్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాబట్టి అభివృద్ధి కావాలని అంటే మనము రూలింగ్ గవర్నమెంట్నే గెలిపించుకోవాలా. ఇప్పుడు ఒక్క సీట్ గెలిచి ఏం చేయలేదు కదా, అది పరిస్థితి. బీజేపీ ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ ఏమో అది ఇప్పుడు ఇక్కడ మెజార్టీ ఎంత వస్తుంది మన గణేష్ గారికి? మినిమం అయితే ఒక 30,000 నుంచి 50,000 మెజార్టీతో గెలుస్తుంది. మీ పేరన్నా? నా పేరు సాయి కుమార్ అన్న. ఏం చేస్తారండి? నేను సోషల్ వర్కర్. ఓకే, ఇప్పుడు మీ కంటోన్మెంట్ ఏరియాకు ఉప ఎన్నిక వచ్చింది. 3 ప్రధాన పార్టీల బరిలో ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. ఈ మూడింట్లో ఎవరు గెలిచే అవకాశం, ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్న. కాంగ్రెస్. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి శ్రీ గణేష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలుస్తారా? పక్కా గెలుస్తాడు అన్న. ఎందుకంటే మొత్తం పూర్తిగా పబ్లిక్ అంతా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. ఇంతకుముందు 3-4 సార్లు ఆయన బీజేపీకి పోటీ చేసిండు. ఇట్లా అని చెప్పి సార్ ఆయనకు అవకాశం ఇద్దామని పబ్లిక్ అంతా రెడీలు ఉన్నారు ఆయన ముగ్గు చూపడానికి. ఎందుకు శ్రీ గణేష్ గారికి ఎందుకు ఓటేయాలి? శ్రీ గణేష్ గారికి ఎందుకు వేయాలంటే ఇప్పుడు అధికారం పార్టీ కాంగ్రెస్ ఉంది. ఆయన అధికారం నుంచి వస్తే ఫండ్స్ గిన్స్ ఏం రావాలని ఆయన ఈజీ మెథడ్ అవుతుంది కాబట్టి రిప్రజెంటేటివ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన గెలిపించాలని పబ్లిక్ ఆశిస్తుంది. ఇప్పుడు కంటోన్మెంట్ ప్రజలు ఏమనుకుంటారు? కంటోన్మెంట్ ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు కొత్త నాయకుడు రావాలా, ఎప్పుడు చూసిన ఫేస్లను చూసినాం, కొత్త ఆయన వస్తే కొత్త ఆశలు వస్తాయి కదా అని చెప్పి ఒక బీజేపీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ? బీజేపీ పరిస్థితి అంటే క్యాండిడేట్ అయితే ఎవరు గుర్తుపట్టాము. క్యాండిడేట్ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రం. ప్రధాన పోటీ 2 పార్టీల మధ్య ఉందా? ఆ 2 కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఇప్పుడు గణేష్ గారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారా? ఆదుకుంటారా అన్న. సోషల్ వర్క్ బాగానే చేసిండు. ఎంత మేటి వస్తుంది గణేష్? చెప్పలేము అన్న. పబ్లిక్ ఏం చేయాలనుకుంటారు.